మధ్యకాలంలో సనాతన ధర్మం అనే అంశం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా చేస్తున్నారు. దీని గురించి కొన్ని విషయాలు నేను ఎవరు చేస్తున్నారు అది చెప్పండి. ఫస్ట్ ఏ హిందువు కూడా సనాతన ధర్మం గురించి డిస్కషనే చేయటల్లా. చేస్తుందంతా ఎవరు మీలాంటి వారే. చేయండి, తప్పు లేదు. సనాతనం అనేది ఓపెనే కదా. సవినయంగా మీ అందరికీ తెలియజెప్పాలని అనుకుంటున్నాను. మొదటిది, సనాతనం అంటే కాలానికి అతీతమైనటువంటిది అని అర్థం. ఎటర్నల్ అంటారు ఇంగ్లీష్లో. అంటే కాలాలు మారుతున్నా కూడా మారకుండా ఉండేటటువంటిది. ఇప్పుడు ఉదాహరణకి విశ్వం ఉందనుకోండి. విశ్వం అనంతమైనది. విశ్వం అనే భావన కాలం బట్టి మారిపోదు. విశ్వాన్ని గురించిన అవగాహన కాలం బట్టి మారుతుంది అంతే. అలాగే కాలం అనేది కూడా అనంతం. గతంలో ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, భవిష్యత్తు ఎంత దూరమైనా ఉండొచ్చు. ఇటువంటి వాటిని అనంతమైనవి. కాబట్టి సనాతనం అంటే కాలాలు మారినా మారనిది అని అర్థం. అయితే ధర్మం అంటే ఆయా కాలాలకు అనుగుణంగా రూపొందించుకుంటున్నటువంటి దాన్ని ధర్మం అంటారు. కాబట్టి సనాతనమైనది ఇప్పుడు ధర్మం అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు ధర్మమైనది ఇప్పుడు ధర్మంగా ఉండాల్సిన అవసరము లేదు. అందుచేత కొంతమంది పెద్దలు, మఠాధిపతులు, మతాధికారులు సనాతన ధర్మం అంటే 4 చతుర్విధ పురుషార్థాలు, చాతుర్వర్ణ వ్యవస్థ అని చెప్తున్నారు. దీంతో నేను చాలా వినయపూర్వకంగా పూర్తిగా విభేదిస్తున్నాను. ఎందుకంటే పురుషార్థాలు అనేవి కూడా కాలానుగుణంగా మారేవే. ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు అని చెప్తారు. అలాగే చాతుర్వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలతో కూడిన వ్యవస్థ అనేటువంటిది కూడా చెబుతారు. ఇది చాతుర్వర్ణ వ్యవస్థ. ఇవి 2 సనాతన ధర్మం. ఇప్పుడు సమస్య ఏమిటి అంటే అవి ఎంత మారాలి, ఎంత మారకూడదు అనేటువంటిది చర్చ పెడితే ఎవరైనా దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ అసలు నువ్వు సనాతన ధర్మం కాబట్టి దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు, దాన్ని విమర్శించడానికి వీల్లేదు అన్నటువంటి ఒక దుర్మార్గమైన అసహనం వస్తుంది. ఏమి రాలేదే, ఎవరన్నారు ప్రశ్నించొద్దని? అసలు పొద్దున్న లేస్తే జరిగేది అది కదా. సనాతనం 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 మనుస్మృతి. వీటి మీద పడి ఏడుస్తుంది ఎవరు? మాట్లాడుతుంది ఎవరు? విమర్శిస్తుంది ఎవరు? చెప్పండి. తమిళనాడు దయానిధి స్టాలిన్ అనే మంత్రి గారు సనాతన ధర్మం అనేది ఇప్పుడు కాలానికి పనికిరాదు అని చెబితే ఆయన మీద దేశంలో చాలా మంది ఛాందసవాదులు భగ్గుమన్నారు. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వాళ్ళు ఎక్కువగా దాని మీద మంది పడుతున్నారు. అమ్మయ్య, మొత్తానికి చాతుర్వర్ణ వ్యవస్థ కాడికి వచ్చారు ఇందాక. సనాతన ధర్మం నుంచి అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు స్టాలిన్ దగ్గరకు వచ్చి ఎక్కడ దాకా వచ్చారు? ఇప్పుడు మళ్ళీ ఆర్ఎస్ఎస్ దాకా వచ్చారు. అమ్మయ్య, సాయిరామ్, మన శాంతిగా ఉంది. మొత్తానికి అడిగి రావాలి. మీరు వస్తారు. మీలాంటి వాళ్ళకి ఆ గ్రంథాల్లో 4-5 మొక్కలు తెలిసి ఉంటాయి. ఆ 4-5 మొక్కలు ఇట్లాంటి మీటింగ్స్లోకి వచ్చి మీ తెలివితేటల్ని ప్రదర్శించి, అబ్బా ఈయన సనాతన ధర్మాల గురించి ఇంత బాగా మాట్లాడుతున్నాడే, చాలా లోతుగా స్టడీ చేసి ఉంటాడు ఈ మహానుభావుడు, ఎవరో కానీ బాగా తెలివి కల్లోడు కావచ్చు అని అనుకోవాలని మీరు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు. సరే, ఏదైతే ఏందిరే, మనకు ఒక మైకు దొరికింది, మాట్లాడాలి. మనం లోపల ఉన్నది ఉంటుంది కదా, దాన్ని బయటికి తీయాలి. అది తీస్తే కానీ మనకు మళ్ళీ ప్రశాంతత ఉండదు. సాయిరామ్, ఈ రోజుకి మనకు పని అయిపోయింది, నిద్రపోవచ్చు. సరే, ఎనీవే, స్టాలిన్ దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ దాకా వచ్చారు. ఇంకా నేను ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఆడదాకా రావాలని ఎదురు చూస్తున్నావు. ఖచ్చితంగా వస్తారు, నాకు తెలుసు. ఇది సరైంది కాదు. 2 విషయాలు ఈ సందర్భంగా మీకు చెప్పాలి. ఋగ్వేద కాలంలో ఋతం అన్న ఒక
పద్ధతి ఉండేది. వృతం అంటేనే సమాజం మొత్తం నడుచుకోవాల్సిన ఒక పద్ధతి. వృతం అనే దాని నుంచే వ్రతం అనేటువంటిది వచ్చింది. వృతాన్ని ఆచరిస్తే అది వ్రతం అయింది. వృతం అంటే ఏమిటి? ఋగ్వేదంలో ఉన్న వృతం అంటే ఏమిటి? సమాజం మొత్తం అందరూ సమిష్టి ప్రయోజనాలు, సమిష్టిగా అందరి కోసం అందరూ ఆలోచించాలి. వ్యక్తి ప్రయోజనం అనేటువంటిది అందులో లేదు. వృతం అనేటువంటి దాన్ని కాపాడే దేవుడుగా వరుణుడు వేదకాలపు దేవతల్లో అగ్రస్థానాన్ని పొందినున్నాడు. ఇది ఋగ్వేద కాలం నాటి ధర్మం. మరి సనాతన ధర్మం, ఋగ్వేదం, ఇవన్నిట్లో ఈ చెప్పేవన్నీ కూడా మంచి పద్ధతులే అన్నట్టుగా చెప్తావు, మళ్ళీ పాటించొద్దు అంటావు, మళ్ళీ ఇంకోటి అంటావు. ధర్మార్థ కామ మోక్షాలు ఏమయ్యాయి అంటే నాకు అర్థం, నాకు కామం, నాకు మోక్షం అంటే ఇది వ్యక్తి చుట్టూ తిరిగినటువంటిది ధర్మార్థ కామ మోక్షాలు. అలాగే వర్ణాశ్రమ ధర్మాలు ఏమయ్యాయి? సమాజంలో దొంతరలు, ఒకళ్ళు ఎక్కువ మరొకళ్ళు తక్కువ పుట్టుకతోటే అని చెప్పేటటువంటిది. కాబట్టి ఇది ధర్మం ఋగ్వేద కాలం నాటి ధర్మం కాదే. నిజంగా సనాతనం అన్నదాన్నే, అత్యంత ప్రాచీన కాలం నాటి ధర్మాన్నే వీళ్ళు చెప్పదలుచుకుంటే ఋగ్వేదంలో ఉన్న వృతాన్ని చెప్పాలి. అంటే సమాజ హితం. ఋగ్వేద కాలం నాటికి లేవు కులాలు, కాబట్టి కులాలు లేని వ్యవస్థ సమాజ. అమ్మయ్య సాయిరామ్ వచ్చిందండి. ఫైనల్గా కులం అనేది పాయింట్ వచ్చింది. సాయిరామ్ సంతోషం. కంటిన్యూ చేయి. హితం ఇటువంటివి చెప్పి ఇది సనాతన ధర్మం అంటే పోనీ నేను అర్థం చేసుకుంటాను. కానీ సనాతనం అని చెప్పి సనాతనం కాని దాన్ని తీసుకురావడం అనేటువంటిది రెండో అభ్యంతరం. ఈ సనాతనం కానిదేం పట్టుకొచ్చారు, ఎవరు పట్టుకొచ్చారు, ఎక్కడికి పట్టుకొచ్చారు, ఏందయ్యా పెద్ద అయినా నువ్వు భలే ఉన్నావా. మొదటి అభ్యంతరం ఇదివరకే చెప్పాను, ధర్మం కాలం బట్టి మారుతూ ఉంటుందని. ఇప్పుడు ఆధునిక కాలానికి ఆ కులము పనిచేయదు, ఈ ధర్మార్థ కామ మోక్షాలు పనిచేయవు. అందుకని ఆధునిక కాలానికి కొత్త ధర్మం కావాలి. శ్రీకృష్ణుని యుగ పురుషుడు అని ఎందుకన్నారంటే ఋగ్వేద కాలం నాటి యుగ ధర్మాల స్థానంలో కొత్త సమాజపు యుగ ధర్మాలను తీసుకొచ్చి రాజ్యం వీరభోజ్యం అనేటువంటి ప్రాతిపదికన రూపొందిన కొత్త ధర్మాలను తీసుకొచ్చి వాటిని ప్రచారం చేయడానికి తర్వాత భగవద్గీతను కూడా తీసుకొచ్చారు. అందుచేత మనకు అర్థం కావాల్సిందంటే యుగ ధర్మాలు అనేటువంటివి మారిపోతూ ఉంటాయి. అందుకని సనాతనం అనేటువంటి పేరుతో వీళ్ళు చెప్పాలనుకుంటున్నటువంటి అణిచివేతతో కూడిన కుల వ్యవస్థని అమ్మ గోలగన భారత మళ్ళీ కులం కాడికి వచ్చేవింది సోదరా. ఏందా పెద్ద ఆయన, ఏజ్ పెరిగింది, బుద్ధి పెరిగింది, ఎవడికి తెలుసా ఈ కులాలు, ఎవడు పెట్టాడా ఈ కులాలు, ఎందుకు వచ్చినాయా ఈ కులాలు, తీసిపారదంగా ఎవడు పెట్టమన్నాడు, వీటిని ఎవడు ఉంచమన్నాడు, ఎవడు ఎంటబడుతున్నాడు, కులాలు ఉంచాల్సిందే అనేది ఎవడు అసలు ఎవడు అడుగుతున్నాడు కులాలు ఉంచమని. కులాలు తీసేయాలా, ఉండద్దు అసలు, కులం అనేది ఉండద్దు, నీకొద్దు నాకొద్దు, తీసిపారదింగుదాం అందరికీ. ఎవడు అడుగుతున్నాడు కులాలు? నువ్వు స్టేట్మెంట్ ఇవి ఫస్ట్, కులం అనేది ఉండద్దు అనే స్టేట్మెంట్ ఇవి. నా కులం కూడా తీసిపారదింగుతా. పురుషాధిక్యతతో మొత్తం మహిళలందరినీ అణిచివేసేటటువంటి ఒక దుర్మార్గపు సంస్కృతిని మన మీద రుద్దాలని చూస్తున్నారు. కాబట్టి సనాతన అబ్బా ఇదొకటి మళ్ళీ కొత్తగా పురుషాధిక్యత, మహిళల్ని అణిచివేయాలా? భారతదేశంలో అది ఉందా? ఏ ధర్మంలో ఉంది మహిళల్ని అణిచివేసేది? చెప్పు, నాకు చెప్పు. హిందూ ధర్మంలో మహిళలని అణిచివేసే సిస్టమ్ ఉందా? ఇస్లాంలో ఉందా? క్రిస్టియానిటీలో ఉందా? సిక్కిజంలో ఉందా? బౌద్ధంలో ఉందా? డేటాది ఖచ్చితంగా చెప్పాలా ఈ విషయం మీద. మళ్ళీ మీరు స్టేట్మెంట్ ఇవ్వాలా. ఏ మతంలో పురుషాధిక్యత ఉంది? మళ్ళీ క్లారిఫై మీద. హిందూ ధర్మంలో లేదు. ధర్మం అనేటువంటి ఆ కాన్సెప్టే పూర్తిగా తప్పు. ఈరోజు ఏ ధర్మం అవసరమో, ఈరోజు సమాజానికి ఏ ధర్మం అవసరమో, సమాజంలో
ఎవరో వ్యక్తికి అవసరమైన ధర్మం కాదు, సమాజంలో అత్యధిక ప్రజానీకానికి మేలు చేకూర్చే ధర్మాన్ని ఇప్పుడు రూపొందించి అమలు జరపడమే నిజమైనటువంటి ధర్మం అవుతుంది. ఆ దిశగా చర్చలు జరిగినా ఆ దిశ. ఓ దొరా, ఇప్పుడు ఆ ధర్మం ఏందో చెప్పు నువ్వు. ఇప్పుడు లేదా, అట్లాంటిది ఉందా? అది ఏందో చెప్పు, ఆచరిద్దాం. లేదా కొత్త తయారు చేయాలంటున్నావు కదా, అదేందో చెప్పు. ఎవరు తయారు చేయాలో చెప్పు. దీనికి సంబంధించి నేను లాస్ట్లో నీకు ఒకటి చెప్తా, లాస్ట్లో చెప్తా. నువ్వు కంప్లీట్ చేయి ఫస్ట్. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా వాటన్నింటినీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించుకుని పరిష్కరించుకుని అమలు జరపాలి. ఇందులో రాజ్యాంగంలో మనం రూపొందించుకున్నటువంటివి కొంతవరకు ఉపయోగపడవచ్చు. ఆదేశ సూత్రాల పేరుతో రాజ్యాంగంలో మనం కొన్ని రాసుకున్నాం. ఆర్థిక అసమానతలు తగ్గాలి, సాంఘిక వివక్షత ఉండకూడదు, స్త్రీ పురుష న్యాయం ఉండాలి, ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు, శాస్త్రీయ అవగాహనని పెంపొందించి నూతన సంస్కృతిని పెంపొందించాలి. ఇటువంటివి అనేక విషయాలు మన ఆదేశ సూత్రాల్లో రాసుకున్నాం. వాటిని ప్రాతిపదికగా చేసుకుని ఇప్పుడున్న సమాజానికి ఇప్పుడున్న యుగానికి అవసరమైనటువంటి ధర్మాన్ని రూపొందించుకోవాలి. అది ఆరోగ్యకరమైన చర్చ, ఉపయోగకరమైన చర్చ. అంతే తప్ప వేల సంవత్సరాల నాటి పాచిపోయినటువంటి కుల వ్యవస్థని, పురుషాధిక్యతని మళ్ళా మేము బలవంతంగా రుద్దుతామని చెప్పడం దుర్మార్గం. దీన్ని ప్రశ్నించడం అనేటువంటి దాన్నే మేము ఒప్పుకోవడం అన్నిటికంటే దుర్మార్గం. అదండి సంగతి. ఈ పెద్ద ఆయన ఏమంటాడంటే, రాజ్యాంగంలో కూడా కొన్ని ఉన్నాయట, అవి కొన్ని తీసుకోవాలంట, తీసుకొని మళ్ళీ కొత్త ధర్మాన్ని రాయాలంటున్నాడు ఈయన. ఇప్పుడు ఈ ఉన్న ధర్మాలు పనిచేయవు, కొత్త ధర్మాలు రాయాలి అంటాడు. అంబేద్కర్ రాశాడు కదా, ఎంతో 100 మంది కలిసి ఇప్పుడు రాజ్యాంగాన్ని రాశారు కదా, అది సరిపోద్ది కదా. ఇప్పుడు నా భగవద్గీతను పట్టుకొని దేశం ఎవరు నడిపిస్తున్నారు, బైబిల్ని పట్టుకొని ఎవరు నడిపిస్తున్నారు? నడిచేదంతా కూడా భారత రాజ్యాంగాన్ని పట్టుకునే కదా, అంతే కదా. భారత రాజ్యాంగం ఉంది కదా, మళ్ళీ ఇంకో ధర్మాన్ని తయారు చేసేది ఎందుకు? తయారు చేయాలంటే ఏం చేయాలా? ధర్మం ప్రకారం పోవాలని చాలా ఉన్నాయి కదా మనకి మార్గదర్శకాలు. వేమన శతకం ఉంది, సుమతి శతకం ఉంది, మరి భగవద్గీతలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఇట్లాంటి గ్రంథాలు ఉన్నాయి కదా, వాటిల్లో ఉన్న ప్రకారం నడిచేటోడు నడుపుతాడు. ఇంకా దీనికి కొత్తగా ధర్మం ఎందుకు? ఇవన్నీ కాదు కానీ, సోది కథలు వద్దు కానీ, అసలు పాయింట్ ఏంది ఇక్కడ? ఈయన ఫైనల్గా ఏం తీసుకొచ్చాడు? ఆర్ఎస్ఎస్ ఒకటి వచ్చింది, సనాతన ధర్మం ఒకటి వచ్చింది, కులం ఒకటి వచ్చింది. మొత్తానికి మేజర్ పాయింట్లు ఏవైతే ఈ 3 బయటికి తీశాడు. ఇవి పోవాలి, సనాతనం పోవాలి. నాకు తెలిసి సనాతనం ప్రకారం నడుస్తుంది. ఎవరు నడుస్తున్నాడు? ఇప్పుడు నేను హిందూ ధర్మంలో పుట్టాను, నేనేం చేస్తున్నాను చెప్పండి? ఏం చేసినా రాజ్యాంగానికి లోబడి చేస్తున్నా. సనాతన ధర్మానికి సంబంధించి ఏం ఫాలో ఉంటుంది? మహా అయితే దేవుడికి గుడికి పోతాం, దండం పెట్టుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడం, తిని ఇంటికి వస్తాం. అంతకుమించి మేమేం చేస్తాం? హిందూ ధర్మంలో మనం నడవడికంతా కూడా రాజ్యాంగానికి అనుకూలంగానే నడుస్తున్నాం కదా. కొత్తగా ఏముంటుంది ఇక్కడ? ఏమో సనాతనమో దాన్ని పట్టుకొని దాంట్లో ఏముందో కూడా ఎవడికి తెలియదు. నాకు తెలిసి హిందూ ధర్మంలో ఉన్నవాడికి 100కి 100% బ్రాహ్మణులు తప్పించి, ఈ శాస్త్రాలు చదివిన వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. అందరు కూడా రాజ్యాంగం ప్రకారం, వాళ్ళు కూడా రాజ్యాంగం ప్రకారం నడవాల్సిందే. వీళ్ళు చెప్పేదంతా తప్పు, కులం పోవాలంటున్నారు. మరి కులం ప్రకారం మళ్ళీ రిజర్వేషన్లు కావాలని అదని ఇదని మళ్ళీ కొట్టాడు జరుగుతుంది కదా. ఎందుకు? అసలు కులమే వద్దంటే అయిపోద్ది కదా. ఎవరికి అవసరం లేదు, కులమే తీసి పారదేం కాల. ఎందుకు కులం? ఎందుకు? ఈ మైకులు దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి బో 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 అని ఒక అరగంట సోది అంతా పెడతారు, పోతారు. ఇక మిగతా వాళ్ళు కొట్టుకు సావాలి. చూడు పెద్ద ఆయన, మళ్ళీ చెప్తున్నా, కుల వివక్ష పోవాలంటే కులం ఉండద్దు, అర్థమైందా? మత వివక్ష అనేది ఉండకుండా ఉండాలంటే నీ ఇంట్లో వరకే మతం ఉండాల, వీధిలోకి రావద్దు. బయటకు వచ్చిందంటే భారతీయుడిగా బయటికి రా, హిందువుగా రావద్దు, క్రిస్టియన్గా రావద్దు, ముస్లింగా రావద్దు.
ఎంత దుర్మార్గం అండి. ఒక చోట రోడ్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇమ్మీడియట్గా నలుగురు జమగొట్టడం, మీదేం కష్టమా? ఇంకేముంది, ఒక బీసీ వాడిది గుద్దారు, ఒక ఎస్సీ వాడిది గుద్దాడు, ఒకడు ఓసీ వాడిది గుద్దారు బండి, ఇవన్నీ రైజ్ చేస్తారు. ఇట్లా తయారయ్యారు జనాలు. పెద్ద ఆయన వయసు పెరిగింది కానీ బుద్ధి కూడా పెరగాల. ఏం చెప్తావు సోది అంతా? సనాతనమో ఏముంది? సనాతనంలో బొచ్చుందా చెప్పు? నువ్వు వినడానికి, నేను పాటించడానికి ఏముంది? ఆ ఏముంటే బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు పండితులు పామరులు వాళ్ళంతా చూస్తారు, వాళ్ళు ఆచరిస్తారు. నేనైతే రాజ్యాంగం ప్రకారమే నడుపుతున్నా. నా హిందూ ధర్మం గురించి చెప్పాలంటే నేను దేవుడికి పోతా, గుడికి పోతా, దేవుడి దగ్గర పోతా, దండం పెట్టుకుంటా, కొబ్బరికాయ కొట్టుకుంటా, ప్రశాంతంగా వస్తా. నాకు ఆడిపోతే 10 నిమిషాలు కూర్చుంటే సంతోషం. ఏంది సమస్య? మీకేంది సమస్య? ప్రతివాడు సనాతనం బంద్ చేయండి సోది కబుర్లన్నీ.